సో చాలామంది పేషెంట్స్ మేడం మాకు ఐవీఎఫ్ సక్సెస్ అవ్వడానికి సో ఏవైనా సలహాలు చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉంటారు. సో యూజువల్గా మనకి ఐవీఎఫ్ సక్సెస్ అనేది ఎంబ్రియో మీద, నెక్స్ట్ గర్భసంచి యొక్క పొజిషన్ ఎలా ఉంది అనే దాని మీద డిపెండ్ అవుతుంది. సో మరి మనకి ఎంబ్రియో అనేది ఫామ్ అవ్వాలంటే ఎగ్స్ అండ్ స్పర్మ్స్ హెల్దీగా ఉండాలి. సో ఒక హెల్దీ ఎగ్ అండ్ హెల్దీ స్పర్మ్ ఉన్నప్పుడే మనకు ఎంబ్రియో కూడా గుడ్ క్వాలిటీది వస్తుంది. సో ఎంబ్రియో గుడ్ క్వాలిటీగా ఉండి గర్భసంచి పొర కూడా మనకి మంచిగా ఉన్నట్లయితే మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ లేదా ఐవీఎఫ్ చేయించుకున్నప్పుడు మీకు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో యూజువల్గా ఏంటంటే మనకు ఊసైట్ క్వాలిటీ అనేది ఒక్కొక్క పేషెంట్కి ఒక్కో రకంగా ఉంటుంది. సో అందరికీ ఒకటే రకమైన క్వాలిటీ ఎగ్స్ ఉంటుంది. ఇట్ ఈస్ కంప్లీట్లీ జెనెటిక్. సో కొంతమంది పేషెంట్స్కి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ పీసీఓడి పేషెంట్స్ ఉంటారు. సో ఈ టైప్ ఆఫ్ పేషెంట్స్ని తీసుకున్నట్లయితే వాళ్ళలో కొంచెము ఇమ్మెచ్యూర్ ఎగ్స్ ఉండడము, ఊసైట్ క్వాలిటీ తక్కువ ఉండడము చూస్తూ ఉంటాం.